కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ల నియామకంతో గ్రౌండ్లోకి వెళ్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లకు అవకాశం ఇచ్చిన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనతో పాటు మోతా రోహిత్ ఉన్నారు, మాట్లాడదాం. ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా నియామకం. ఖైరతాబాద్ అత్యంత కీలకం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ కూడా సాగుతోంది. త్వరలోనే ఉప ఎన్నిక రానుందన్న చర్చ. అట్లాంటి నియోజకవర్గానికి మోతా రోహిత్ ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్గా నియామకమైనటువంటి. మొదటగా కంగ్రాచులేషన్స్ రోహిత్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ అంశాల ఆధారంగా పోతున్నారు మీరు? ప్రెసిడెంట్ జస్ట్ నిన్ననే అనౌన్స్మెంట్ అయింది, ఈరోజే కార్యక్రమము ఓటు చోరీకి సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు మనం చూస్తాం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఓటు చోరీకి పాల్పడి ప్రజా తీర్పునే మరి ఖూనీ చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి మరి దాని మీద పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేసేస్తుంది. అన్ని రాష్ట్రాలలో సంతకాల సేకరణ ఓటు చోరీ మీద మరి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మరి దానిలో భాగంగానే మరి ఖైరతాబాద్లో కూడా త్వరగా మొదలు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. డీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం దక్కడం, చాలామంది పోటీ పడతారు, చాలా పోటీ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీలో. మీకు అవకాశం దక్కింది అదే డీసీసీ ప్రెసిడెంట్గా, ఏం చెబుతారు? ఎట్లా ఉంటాయి నిర్ణయాలు? 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారినప్పటి నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల విద్యార్థుల వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద, అదేవిధంగా యువతను మోసం చేసిన దాని మీద కూడా 10 ఏళ్ళు నిర్విరామంగా అలుపెరగని పోరాటం చేసినాం. కాబట్టి మేము చేసిన కష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు డీసీ అధ్యక్షునిగా మరి బాధ్యతలు అప్పగించింది. దానికి చాలా సంతోషిస్తూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం దక్కినటువంటి పరిస్థితి. ఇంకొకటి, రేపు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రానుంది. దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి దాని మీద ఇంకా పూర్తి సమాచారం ఇంకా మా దగ్గర రాలేదు. ఇంకా స్పీకర్ గారిని కూడా సమయం అడిగినట్టు వార్తలలో చూసినాము. దాని మీద చర్చ తర్వాత చేసుకుంటాం. డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గానికి. మొత్తం ఇప్పుడు మీరే జిల్లాకు సంబంధించిన, మీరే రేపు ఉప ఎన్నిక వచ్చినా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరే ముంగట ఉండాల్సి వస్తుంది, ప్రచారంలో కానీ క్యాండిడేట్ కానీ ఓవరాల్గా. సో ఏమనుకుంటారు? మొన్న జూబ్లీస్కి విజయం, ఇప్పుడు వీటికి సంబంధించి నేను మీకు ఏం చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఎన్నిక జరిగినా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద అమితమైన అభిమానం, ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఏ ఎన్నిక జరిగినా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరే అడుగుతున్న ప్రశ్న పట్ల ఇంకా పూర్తి సమాచారం మాకు లేదు. కాబట్టి దాని మీద తర్వాత స్పందిస్తాం. ఖైరతాబాద్ గురించి ఏం చెప్తారు? డీసీసీ ప్రెసిడెంట్ మీరు ఈరోజు నియామకమైనటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా ఏదన్నా మీరు అన్నట్టు కూడా సందర్భం వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ఎగురుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ జెండానే ఉంది, అది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, ఇది మోతా రోహిత్. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా నియామకమైన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుందనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఇక్కడ దానం నాగేందర్ రాజీనామా అంశం తెరపైకి వస్తూ ఉంది. స్పీకర్ని కలవనున్నారు. సో త్వరలోనే రాజీనామా చేయను అన్నటువంటి చర్చ సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి చెప్తా ఉన్నాడు డీసీసీ ప్రెసిడెంట్గా నియామకమైనటువంటి మోతా రోహిత్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్గేడ్ గారు, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.